మరి ఈ గడ్డ మీద పదే పదే అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసిందే. గౌతమ బుద్ధుడి సమయంలో గౌతమ బుద్ధుడి యొక్క ఎఫెక్ట్తోని 16 జనపదాలు ఉంటే యావత్ దక్షిణ భారతదేశంలో కేవలం మన బోధన్ రాజధానిగా అస్మక జనపదం అని ఉండే. అంత గొప్ప ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మనం. మరి మన నిజామాబాద్ చూసుకుంటే, మన తెలంగాణ చూసుకుంటే బౌద్ధ జైన సూఫీ మతాల సమ్మేళనంగా ఉంటాం మనం. అన్ని మతాల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి దాన్ని కూడా మన ప్రజా జీవితంలో అప్లై చేస్తూ ఉంటాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ మట్టిలో పుట్టినటువంటి ఏ ఆలోచన అయినా కూడా బాగా సక్సెస్ అయింది. నేను లెఫ్ట్ రైట్ అని చెప్తలేను. ఏ ఆలోచన అయినా కూడా దేశాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మరి సక్సెస్ అయింది. నిజామాబాద్ మోతే మట్టి మహిమతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాద్ అనేకమైన ఆలోచనలకు ఒక కేంద్రమైంది. ఆ ఆలోచన పుట్టిందే తడవుగా మరి రాష్ట్రమంతా వ్యాపించడం, దేశమంతా వ్యాపించడం, అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగడం అన్నటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అది జరిగినందుకు చాలా సందర్భాల్లో నిజామాబాద్ బిడ్డలుగా మేము గర్వపడతా ఉంటాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటి వరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో పేపర్ తీసి చూస్తే పొద్దున 2 ప్రధాన వార్తలు చూసినాం మనం. ఒకటి, ఇది మంచి లేదానే, వేరే మైక్ వాడాలా? ఇవాళ 2 ప్రధాన వార్తలు చూసినాం పేపర్లో. ఒకటి బస్సు కాలిపోయిన వార్త. నిన్నగాక మొన్ననే చేవెళ్ళ బస్సు కాలిపోయినప్పుడు అందరం మొత్తుకున్నాం, ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మీరు రద్దు చేయండి దయచేసి అని కోరుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. మళ్ళీ ఒక బస్సు కాలిపోయింది. ఇప్పుడు 14 మంది ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓకేనా, దూరం ఉంటే మంచిగా వస్తుంది అదే ఓకేనా. అట్లనే ఇంకొక వార్త చూసిన, మీరు అందరు కూడా చూసి ఉంటారు, ప్రధాన పత్రికలో ఇంకొక వార్త చూసిన నేను. భువనగిరిలో ఒక చిన్న పిల్లగాని కనుగుడ్లు ఒక కుక్క తీసేసుకపోయింది. కుక్క చిన్న పిల్లగాని కనుగుడ్లు విక్కపోయింది. అంటే ఎటువంటి పరిపాలనలో ఉన్నాం మనం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? ఎందుకు పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన?